మాకు రాత్రి కీర్తి జగదీష్ అనే ఆమెతో ఒక కంప్లైంట్ వచ్చింది. ఆమె ఎలిగేషన్ ఏంటంటే ఈ ఫాద్ అనే అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 2016లో. 2016లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది. ఇచ్చి 2023 వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మనస్పర్ధలు స్టార్ట్ అయ్యి ఒకరిపైన ఒకరికి అపనమ్మకాలు అలాంటివి ప్రారంభమైనాయి. ప్రారంభమైన తర్వాత ఈ 2 months నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఒకటే అపార్ట్మెంట్లో కింద ఒక పోర్షన్లో ఇతను ఉంటున్నాడు బాదు, పైన పోర్షన్లో ఈ కీర్తి జగదీష్ ఉంటున్నాడు. అయితే ఇతను చేసే ఏదైనా అంటే ఇల్లీగల్ ఏదైనా చేస్తున్నాడేమని చెప్పేసి ఆ అనుమానంతో ఆ రాత్రి అతన్ని వెంబడిస్తే మాకు ఈ మౌంట్ బంజారా కాలనీలో ఒక లేడీ తోటి అతన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఉన్నట్టు గమనించి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుకొని బంజారాస్ పిఎస్ తీసుకెళ్ళారు. బంజారాస్ పిఎస్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇలా అడ్రస్ వచ్చేసి మాకు ఈ లంగరోజుకి వస్తుందని చెప్పేసి లంగరోజు పంపించారు. దాని ప్రకారం మేము అతన్ని ఎంక్వైరీ చేసి ఏంటంటే అతను తల్లి వచ్చేసి ఇండియన్ భారతీయురాలు, ఆమె తండ్రి పాకిస్తాన్. అతను వీళ్ళు దుబాయ్లో సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు 1990లో. 90లో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 98లో ఫాదర్ చనిపోవడం జరిగింది. అతని వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చేసిన తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ వాళ్ళు ఇక్కడ సిస్టర్ ఇతని చెల్లెలు తర్వాత తమ్ముడు ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ తీసుకున్నారు. తర్వాత మనకు ఇతనికి కూడా మనకు ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన లెటర్ ఒకటి ఉంది మా దగ్గర. ఈ లెటర్ ఒకటి ఉంది. మదర్ మాత్రం పాకిస్తాన్ సిటిజన్ గానే ఉన్నారు. వీళ్ళ మీద ఇప్పుడు ఏంటంటే ఫాల్స్ గా ఇతను తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టిండు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అనేది ఒక ఎలిగేషన్. ఆ తర్వాత కొట్టిండు, తిట్టిండు, నన్ను హరాస్మెంట్ చేసిండు అనేది కూడా కంప్లైంట్. దీని మీద లీగల్ గా ఏం యాక్షన్ ఉంటే ఆ యాక్షన్ తీసుకుంటాము. ఈ డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ చేస్తామండి. ఈ డాక్యుమెంట్స్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనేది కూడా ఎంక్వైరీ చేసి తర్వాత ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సిటిజన్షిప్ కోసం అదే లెటర్ ఉంది. అవును, 2016లో పెళ్లి చేసుకున్నారు. అతను అంటే సిటిజన్షిప్ అదే అప్లై చేసుకున్నాడు. ఇది యాక్సెప్ట్ చేసి భార్య ఇండియనా, ఆమె ఇండియన్. ఈమె ఎన్ని చేసుకున్నాడు అంటున్నావా? అట్లా మనకి ఏమి నాలెడ్జ్ లేదు, అది తెలుసుకోవాలి. అవునవును, మీరు అన్నది కరెక్టే. అది ఎంక్వైరీ చేయాలి.